చాలామంది పంటి నొప్పి ఎక్కువగా వచ్చినప్పుడు లేదా పన్ను విరిగిపోయినప్పుడు మాత్రమే పంటి సమస్య మొదలైందని, అంతకు ముందు వరకు ఎటువంటి పంటి సమస్య లేదని అనుకుంటారు. కానీ పంటి నొప్పి రావడానికి చాలా ముందే పంటి సమస్య మొదలై ఉంటుంది. ఇందులో మొదటి దశ ఏంటంటే, మనం తీసుకున్న ఆహారం పంటిపైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. దీన్ని ప్లాక్ ఫార్మేషన్ స్టేజ్ అంటాం. ఎప్పుడైతే మనం ప్రాపర్గా బ్రష్ చేస్తామో మరియు ఫ్లాసింగ్ చేస్తామో ఈ ప్లాక్ ఫామ్ కాకుండా చూడవచ్చు. తర్వాత ఈ ప్లాక్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఎనామిల్ ని డీమినరలైజ్ చేయడం ద్వారా పంటిపైన తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీన్ని వైట్ స్పాట్ స్టేజ్ అంటాం. ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ వాడడము లేదా ఫ్లోరైడ్ వార్నిష్ అప్లై చేయడము మరియు రీమినరలైజింగ్ ఏజెంట్స్ వాడడం ద్వారా దీన్ని నివారించవచ్చు. తర్వాత దశలో తెల్లటి మచ్చలు ఉన్న చోట చిన్న క్యావిటీస్ ఫామ్ అవుతాయి. వీటిని ఎర్లీ ఎనామిల్ క్యావిటీ స్టేజ్ అంటాం. తర్వాత దశలో ఈ క్యావిటీ ఎనామిల్ ని దాటి డెంటిన్ లేయర్ లోకి స్ప్రెడ్ అవుతుంది. ఈ దశలో చల్లని లేదా వేడిగా ఉన్న పదార్థాలను తీసుకున్నప్పుడు మరియు తీయగా ఉన్న పదార్థాలను తీసుకున్నప్పుడు పళ్ళు జూమని లాగడం స్టార్ట్ అవుతుంది. క్యావిటీ ఎనామిల్ లేదా డెంటిన్ లేయర్లలో ఉన్నప్పుడు ఫిల్లింగ్స్ చేయడం ద్వారా కంట్రోల్ చేయవచ్చు. తర్వాత ఇన్ఫెక్షన్ పంటి లోపల ఉన్నటువంటి నరానికి చేరుతుంది. దీన్ని పల్పల్ ఇన్ఫెక్షన్ స్టేజ్ అంటాం. ఈ దశలో పంటి నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో పంటికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడము లేదా పన్ను ఎక్కువగా పాడైపోయి ఉంటే పన్ను తీసివేయవలసి ఉంటుంది. తర్వాత దశలో ఇన్ఫెక్షన్ పంటిని దాటి ఎముకకు చేరుతుంది. దీనిని యాబ్సెస్ స్టేజ్ అంటాం. ఈ దశలో పంటి చుట్టూ చీము పట్టడం వలన వాపు రావడము, పన్ను కదలడం అనేది మొదలవుతుంది. ఈ దశలో పంటికి మల్టిపుల్ సిట్టింగ్స్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయవలసి రావడము లేదా పన్ను తీసివేయవలసి ఉంటుంది. కాబట్టి ఎర్లీ స్టేజ్లో ఇన్ఫెక్షన్ గుర్తించడం ద్వారా లేదా రెగ్యులర్గా డెంటల్ చెకప్ చేయించడం ద్వారా పంటి నొప్పిని నివారించవచ్చు మరియు న్యాచురల్ టూత్ని కాపాడుకోవచ్చు.